యాదాద్రి జిల్లా భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ కొరత ఏర్పడింది. అంధకారంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. కరెంట్ లేదు, కరెంట్ అసలు లేదు. బుడపిల్లలు ఏడుస్తున్నారు. మాకు గంట అవుతుంది, కరెంటే లేదు. మాకు చీకటి ఉంది. మాకు గుర్కొస్ కూడా కనబడుతుంది. మాకు కరెంట్ లేదు, కరెంట్ అసలు లేదు. బుడపిల్లలు ఏడుస్తున్నారు. మాకు గంట అవుతుంది, కరెంటే లేదు. మాకు చీకటి ఉంది. మాకు గుర్కొస్ కూడా కనబడుతుంది. మాకు రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు పవర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో అర్ధరాత్రి కరెంటు పోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కరెంటు పోవడం, 2 గంటల పైగా కరెంటు రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి జనరేటర్లు కూడా సకాలంలో పనిచేయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం సూపరింటెండెంట్ మాత్రము సకాలంలోనే స్పందించామని, అక్కడ ఉన్నటువంటి జనరేటర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల పనిచేయలేదని ఎమ్మటే గుర్తించి తిరిగి కరెంటు పునరుద్ధరణ చేశామని, అయినప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా విద్యుత్ లోపం కారణంగా తరచూ కరెంటు పోతుందని అతను తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వందలాది మంది పేషెంట్లు రోగులు అక్కడ చికిత్స పొందుతుంటారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా కరెంటు పోవడంతో అక్కడ ఉన్నటువంటి చిన్నారులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు అయితే పడటంతో పాటు తరచూ ఈ విధంగా పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపినప్పటికీ కూడా అధికారులు స్పందన లేకపోవడము, అక్కడ ఉన్నటువంటి జనరేటర్ ను కూడా బాగు చేయించకపోవడంతో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆ రోగులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ చెప్పడం జరిగింది. ఆసుపత్రి వర్గాలు మాత్రము కేవలం 1 గంట మాత్రమే పోయిందని, ఆ గంటలో మేము విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు జనరేటర్ ను కూడా ఓపెన్ చేశామని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎమ్మటే జనరేటర్ ప్రారంభం కాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిషోర్.